హాయ్ అండి, నేను మీ కోమల. వెల్కమ్ టు మై ఛానల్ కోమల తెలుగు కుకింగ్ ఛానల్. ఇదిగోండి, నేను ఈరోజు గ్రీన్ చికెన్ చిల్లీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగోండి 900 గ్రాము చికెను, ఇదిగోండి పుదీనా, ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, పసుపు, పిప్పర్ పౌడరు, రుచికి సరిపడా ఉప్పు. ఇదండి, ఇవన్నీ నేను చేసేటప్పుడు చూపిస్తాను. ఇవి మిక్సీలో పట్టుకోవాలండి. ఇదిగోండి, ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే మిక్సీ పట్టాను, దీంట్లో వేస్తున్నాను. ఇదిగోండి, కొత్తిమీర ఒక గుప్పుడు తీసుకున్నానండి, ఎక్కువేం కాదు. ఇది 900 గ్రామ్ కదా కొత్తిమీర. ఇదిగోండి, ఇది కూడా ఒక గుప్పుడు పుదీనా. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నానండి. ఇవేం కారం ఉండవు, దీనికి కారం వేరే చిల్లీ పౌడర్ వేయరండి, ఇదే ఈ కారమే. ఇది చిల్లీ. ఇదిగోండి, ఇప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఇదిగో దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టాలి, చూపిస్తాను. ఇచ్చుకున్నాను, బాండి పెడుతున్నాను. బాండి వేడెక్కిందండి. ఇదిగోండి, ఆయిల్ పోస్తున్నాను. రెండు గుంటగట్లు పోసానండి, అంటే 150 గ్రామ్ ఉంటుంది ఆయిల్, అంతే అండి. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఇలాగా బారుగా స్లైస్లుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది, మరీ నల్లగా అవసరం లేదు. ఇప్పుడే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ దాంట్లో కూడా వేసాను, ఆ పేస్ట్లో కూడా దీంట్లో కూడా కొంచెం వేస్తాను. బాగుంటుందండి, ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. వేస్తున్నాను. ఇప్పుడే కొంచెం పసుపు అది వేస్తాను. పసుపు వేసేస్తున్నాను. సాల్ట్, ఇదిగోండి మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను సాల్ట్. ఇది ఇప్పుడు బాగా ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసేయాలండి, లేకపోతే నీచు వాసన వస్తుంది అన్నమాట. ఇలా బాగా చక్కగా వేసుకోవాలి. మళ్ళీ ఇదిగోండి, చక్కగా ఇలాగా వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడే నేను ఇదిగోండి పిప్పర్ పౌడర్ వేస్తున్నాను. చికెన్కి బాగా పట్టుకుంటుందండి పిప్పర్ పౌడర్. ఇప్పుడే వేయాలి, ఈ స్టేజ్లోనే వేసేయాలి పిప్పర్ పౌడరు. చూసారా, నూనె పైకి వచ్చేసేసింది. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవ్వండి పచ్చిమిరపకాయలు, కొరియాండర్ లీఫ్, పుదీనా, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఈ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో వేయాలండి. ఇది కొంచెం బాగా వేగాలి. ఈ పేస్ట్ చికెన్ తోటి పాటు మగ్గిపోతూ ఉంటుంది అన్నమాట.
ఇదిగోండి ఆ పేస్ట్ మొత్తం వేసాను కదా, వాటర్ వచ్చింది కొంచెం అండి. ఇది ఒక 2 స్పూన్లు వాటర్ అంతే. ఆ వాటర్ దీంట్లో పోస్తున్నాను, ఎందుకంటే ఇది మసాలా మొత్తం ముక్కకు చక్కగా పట్టేస్తుంది అన్నమాట. ఇదిగోండి చక్కగా వేగిపోయింది, నూనె కూడా ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడే నేను ఇదిగోండి గరం మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ అండి, ఇది చిన్న స్పూన్ తోటి గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కంపల్సరీగా వేయాలండి, లేకపోతే బాగోదు దీంట్లో. ఎందుకంటే అంత టేస్ట్ రాదన్నమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే మసాలా పట్టేసుకుంటుంది ముక్కకి. ఇదిగోండి ఈరోజు నేను వెరైటీగా రైస్ చేస్తున్నాను, బగారా రైస్ లాంటిది. అన్నీ నేను పచ్చివి అన్నీ వేస్తున్నానండి, ఏమీ వేయించినవి కాదు. చూడండి ఇదిగోండి హోల్ గరం మసాలా అండి, ఇదిగోండి షాజీరా, చెక్క, లవంగ, యాలక్కాయలు, స్టార్ అనీస్, జాజికాయ, జాపత్రి అండి. ఇదిగోండి హోల్ గరం మసాలా ఇలా వేసేస్తున్నాను. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, బెల్లీ లీఫ్, ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక 4 వేస్తున్నాను. అన్నీ పచ్చివండి, ఏం వేయించినవి ఏం కాదు. ఇదిగోండి ఉల్లిపాయ, చిన్న ఆనియన్ అండి. ఇది 2 గ్లాస్ రైసే, మీకు మీ క్వాంటిటీని బట్టి మీరు ఆనియన్ వేసుకోవచ్చండి. ఇదిగోండి ఆనియన్ ఇట్లా 4 ముక్కలు ఇలా వేసేసేయాలి. టమాటా, ఇదిగోండి చిన్న టమాటా, ఇదిగోండి టమాటా కూడా ఇట్లానే 4 ముక్కలు వేసేసేయాలి. ఇది గరం మసాలా ఆప్షనల్ అండి, హోల్ గరం మసాలా వేసాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్పైసీ కావాలంటే స్పైసీ వేసుకోవాలి. ఇదిగోండి అది కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, 2 గ్లాసులే కదండి రైస్, 1 స్పూన్ వేసాను సరిపోతుంది. ఇదిగోండి నెయ్యి, గీ 1 స్పూన్ వేస్తున్నానండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది 1 స్పూన్ గీ. ఇప్పుడు మామూలుగా మనం రైస్ ఎలాగ బాయిల్ చేసేసి ఉడికించుకుంటామో వేస్తున్నాను స్టవ్ మీద. ఇట్లా అండి ఇదంతా ఉడికినప్పుడు చూపిస్తాను మళ్ళీ, రైస్ బాయిల్ అయిపోయినప్పుడు. ఇదిగోండి ఉప్పు, కల్లుప్పు వేస్తున్నానండి, మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 1/2 స్పూనే వేసాను, ఎందుకంటే కర్రీలో ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి. గ్రీన్ చికెన్ చిల్లీ రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేటప్పుడు చూపిస్తాండి. ఇలాగే అండి చక్కగా చాలా బాగుంటుందండి ఫ్రై. ఇలాగనే మరీ గ్రేవీగా అంత ఏం బాగోదు, ఇలా ఈ స్టేజ్లో ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి కచ్చా బగారా రైస్ అండి, చూడండి చక్కగా వచ్చింది, ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. సేమ్ బిర్యానీ చేసినట్టే వస్తుందండి, కాకపోతే ఏంటంటే అన్నీ పచ్చిగా వేసేసేయడమే. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా, డిష్ అవుట్ చేసేటప్పుడు చూపిస్తా అండి, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇదిగోండి ఈరోజు కచ్చా బగారా రైస్ అండి, గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై చేశాను, సాలాడు. ఈరోజు డిన్నర్ మాది ఇదండి. చాలా సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇది ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటి అన్నీ పచ్చివే అని అనుకుంటారు, కానీ కాదండి, చక్కగా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కచ్చా బగారా రైస్, గ్రీన్ చిల్లీ చికెన్ అండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.